అందరు సిస్టర్స్ ఆవలిస్తూ ఉంటే ఈ యొకబెత్ ఏం చేస్తుంది తెలుసా అండి? పేపర్ తీసుకుంది. వ్యతిరేకపు వాతావరణంలో విమోచన చరిత్ర రాయబడాలి అంటే మధ్యలో ఏముంది అక్కడ చెప్పరేంటండి? కీలు పుయ్యాలి, కీలు పుయ్యాలి అని. ఈ ఇంపార్టెంట్ పాయింట్ని చాలామంది సిస్టర్స్ మిస్ అయిపోయారు. కానీ ఈ సిస్టర్ ఏం చేసిందండి? పాయింట్ క్యాచ్ చేసింది. వింటే వాళ్ళు ఏమొస్తుంది? లైఫ్ టెంపుల్కి వచ్చి సగం అంతా వదిలేసిపోయే వాళ్ళు ఉండరు. కొంతమంది వాక్యం విన్న తర్వాత బయటకు వెళ్ళి చెప్పులు వేసుకుంటూ చాలా మంచి వాక్యం కదా అని ఎవరన్నా పక్క నుంచి అంటే ఇంకొందరు అంటారు, అట్లనే చెప్తారు బాగానే, మనకు దేవుడు 2 చెవులు ఇచ్చాడు కదా, ఈ చెవులు వినాలి, ఈ చెవులు విడిచి అన్నీ సీరియస్గా తీసుకోవద్దా? ఇన్స్పిరేషన్ చాలా బాగుంటుంది కానీ అవేమి ప్రాక్టికల్ అయ్యేవి ఆమెకు కాకపోయి ఉండొచ్చు. కానీ అయ్యేటోళ్ళకి కూడా ఏం చేస్తుంది? వచ్చి ఉన్న విశ్వాసం లాగేస్తుంది, పాములాగా వచ్చి ఇది నిజమా అనే టైప్లో ఒక డౌట్ వేస్తుంది. మనం దేవుని దగ్గర ప్రభా వినటం వల్ల ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది ప్రభా అని మనం ఇక్కడ విశ్వాసంతో వెళ్తాం. బయటకు వెళ్ళేసరికి పక్క నుంచి ఏం చేస్తారండి? పిన్ తీసుకొని పొడుస్తారు, ఉన్నదంతా పోయాయి. ఇప్పుడు అట్లా ఎవరైతే యొకబెత్ కనబోతే యొకబెత్ మనసులో అనుకుంటా ఉంది, ఏ పాయింట్ మిస్ అయినా సరే ఎలా దేవుడు విమోచన గానములు విమోచన చరిత్రను ఎలా రాస్తున్నాడని చెప్పి పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకుంది. ఇప్పుడు ఏం పోయాలంట? కీలు పోయాలి. తర్వాత అండి ఆమెకు బైబిల్ లేదు అప్పటికి. అసలు వాస్తవంగా బైబిల్లో మొదటి 5 పుస్తకాలు రాసింది ఎవరు తెలుసా? ఆ తల్లి యొక్క కొడుకు. ఎవరు? అప్పటికి బైబిల్ కూడా రాలేదండి. మనకు బైబిల్ ఉన్నా చదవము, వారం వాక్యం ఉంటే భలే చెప్తారులే, బోలే చెప్తారులే, 2 గంటల్లో ఏదో ఒక్క పాయింట్ వస్తే చాలులే అని. మరి 2 మెసేజ్లు ఎందుకు? 2 గంటలు ఎందుకు? ఒక్క పాయింట్ సండే స్కూల్ కథ చెప్పొచ్చు కదా. దేవుడు మనకు ఎక్కడ ఏది దాచి ఉంచాడో మనకు తెలీదు. ఏది మిస్ అవ్వద్దని ఆ యొకబెత్ ఏం చేస్తా ఉంది? అంతా పాయింట్స్ తీసుకుంది, వినటం వల్ల ఏమొచ్చింది? ఇప్పుడు ఎప్పుడు వనుకొచ్చింది వాక్యము? సడన్గా వ్యతిరేక పరిస్థితులు స్టార్ట్ అయ్యాయి. వ్యతిరేక పరిస్థితులు స్టార్ట్ అయ్యేసరికి మగబిడ్డ పుడితే ఏం చేయాలి? చంపి నైల్ నదిలో పడేసాలనేసరికి పాపం సిస్టర్కి ఎవరు పుట్టారు? మగబిడ్డ పుట్టేసరికి పక్కన సిస్టర్స్ వచ్చి, అక్క నీ అంత దౌర్భాగ్య జీవితం ఎవరికి లేదా అక్క, సో సారీ టు హియర్ దిస్ బ్యాడ్ న్యూస్ అక్క అని పాపం అందరూ ఓదార్పు యాత్రలు చేయమని స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఈ సిస్టర్ ఏమనింది? ఏ సిస్టర్ ఏమనింది? ఒకప్పుడు వాక్యం విన్నా, ఈ వాక్యంలో ఏమని రాస్తుంది? కీలు పూయాలంట అని వెంటనే జమ్ముపెట్ట తయారు చేసింది. లోపల బయట ఏం చేసిందండి? కీలు పూసేసింది. ఆ కీలు పూసేసరికి ఇప్పుడు మునిగిపోవాల్సిన జమ్ముపెట్ట ఏమవుతుంది? తేల్తా ఉంది. అందరికీ నైలు నది శ్మశాన వాటికైతే ఈ యొకబెతు బిడ్డకు ఈ యొక్క నైలు నది భద్రమైన జన్మస్థలముగా, ఒక మాటలో చెప్పాలంటే ఉయ్యాలగా మారింది. అందరికీ అదేమో శ్మశాన వాటిక, మోషేకి అదేమో ఉయ్యాల.